ప్రస్తుతం యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టి మార్చి 8వ తేదీన జరగబోయే ఆ మహాసంగ్రామం పైనే పడింది. సెమీస్ లో ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఇండియా న్యూజిలాండ్ జట్లు ఇప్పుడు టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ఇక ఈ కీలక మ్యాచ్ లో ఎవరిది పై చేయవుతుంది? ముచ్చటగా మూడోసారి కప్పు మనమే కొడతామా లేదా అన్న విషయాలపై సర్వత్రా విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. అభిమానుల అంచనాలు, క్రీడా పండితుల లెక్కలు అమాంతం హీట్ పెంచుతున్న ఈ తరుణంలో భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తాజా విశ్లేషణ చేశాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాకు ఆయన ఇచ్చిన ఒక చిన్న కానీ అత్యంత కీలకమైన సలహా టీమిండియాకు ఒక కనువిప్పు లాంటిది. గవాస్కర్ అంచనా ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియాకు అతిపెద్ద ముప్పు న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ రూపంలో పొంచి ఉంది. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోసి కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాదిన అలెన్ ప్రస్తుతం భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్ ఆద్యంతం అతను ఆడుతున్న తీరు చూస్తుంటే ఎలాంటి బౌలర్కైనా వణుకు పుట్టడం ఖాయమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. క్రీజులో కుదురుకోవడానికి అస్సలు సమయం తీసుకోకుండా తొలి బంతి నుంచే విరుచుకుపడే అలెన్ ఆట తీరు చాలా ప్రమాదకరమైనదని ఆయన హెచ్చరించాడు. అతడిని గనుక త్వరగా అవుట్ చేయకపోతే పవర్ ప్లేలోనే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాడని, అది భారత ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని గవాస్కర్ చాలా స్పష్టంగా విశ్లేషించాడు. క్రికెట్లో మొమెంటం అనేది చాలా ముఖ్యం. ఆ మొమెంటం కివీస్ చేతికి వెళ్లకుండా ఉండాలంటే అలెన్ వికెట్ పవర్ ప్లేలోనే పడక తప్పదని ఆయన కుండబద్దలుగొట్టాడు. ఇక్కడే మన యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా పాత్ర అత్యంత కీలకం కాబోతోందని గవాస్కర్ సూచించాడు. అలెన్ లాంటి విధ్వంసకర ఆటగాడిని కట్టడి చేయాలంటే సాధారణ బంతులు వేస్తే లాభం లేదని, బుమ్రా తన పదునైన పేస్తో తొలి ఓవర్లలోనే అతన్ని బోల్తా కొట్టించాలని సలహా ఇచ్చాడు. గవాస్కర్ చెప్పిన మాటల్లో 100% నిజముందే. అలెన్ బలం, అతని నిర్దాక్షిణ్యమైన బ్యాట్ స్పీడ్, కానీ టార్గెట్ కు ఖచ్చితంగా పడే బుమ్రా స్వింగింగ్ యార్కర్ల ముందు ఎలాంటి బ్యాటర్ అయినా తలవంచాల్సిందే. బుమ్రా గనుక తన మొదటి స్పెల్లోనే అలెన్ను టార్గెట్ చేసి పెవిలియన్ పంపిస్తే న్యూజిలాండ్పై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మరి గవాస్కర్ సూచనను బుమ్రా ఏ మేరకు అమలు చేస్తాడో చూడాలి.